ఒకప్పుడు భారతదేశం మీదకి ముస్లిం రాజులు దండయాత్రకు వచ్చింది వాళ్ళ మతం మార్చడానికి కాదు. ముందు వచ్చింది ఇక్కడ ఉన్న సంపద. ప్రతి మహిళ మినిమం ఒక గ్రాము దగ్గర నుంచి పెద్ద ఎత్తున బంగారం కూడబెట్టుకోదు. బంగారం అనేటువంటిది ఇక్కడ ఉన్న మహిళల జీవితాల్లో ఒక పార్ట్. అట్లాగే ఆలయాలకు కూడా అప్పుడు బంగారం డొనేట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆ రోజున దోచుకున్నది బంగారాలని. ఆలయాలకి కేజీలు కేజీలు బంగారం ఉండేది. అది అక్కడ అత్యంత విలువైనటువంటిది వాళ్ళకి, కాబట్టి అవి దోచుకోవడానికి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఇక్కడున్న మహిళల దగ్గర ఉన్న బంగారాన్ని చూశాక ఇక్కడ బాగా సంపద ఉందన్నటువంటి ఉద్దేశంతో, దానికి కారణం అవుతున్నటువంటిది అన్న ఉద్దేశంతో ఇక్కడ మత మార్పిళ్ళు లాంటివి చేసుకొచ్చి ఇక్కడే పరిపాలనలు బిగిన్ చేసినటువంటి సిచ్యుయేషన్. సరే, చరిత్ర మారింది, వాళ్ళు పోయారు, అంతా నడిచింది. కానీ ఇప్పటికీ బంగారం మీద మక్కువ మహిళకి తగ్గదు. ఎంత రేట్లు పెరిగినా అంతో ఎంతో కొనుక్కోవాలనుకుంటారు. భారతదేశంలో టోటల్గా ఉన్నటువంటి బంగారపు లెక్కలు చూస్తే ఇండియన్లో ఉన్నటువంటి మహిళల దగ్గర 1 గ్రాము దగ్గర నుంచి కేజీల దాకా బంగారం దాచుకునే మహిళ అందరి దగ్గరికి వెళ్తే 26,000 టన్నుల బంగారం ఉందట. 26,000 టన్నులు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మహిళల దగ్గర ఎంత బంగారం లేదు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 900 టన్నుల బంగారం ఉంది. మన గుళ్ళు, గురుద్వారాలు వీటి దగ్గర 4,000 టన్నుల బంగారం ఉంది. టోటల్గా భారతదేశ బంగారం 32,000 టన్నులు ఉంది. అంటే $3.5 ట్రిలియన్. అంటే ఇది గనక ఇండియన్ జీడిపిలో యాడ్ చేసి లెక్కేస్తే కనుక మనం 3వ స్థానానికి ఆల్రెడీ వచ్చేసినట్టే. కాకపోతే అవి లెక్కేయం.